ఇంతకీ దేశద్రోహులు ఎవరు? ఎవరి వాదన వారిది. ముందుగా రాజకీయ నాయకులది. ఓటుకి 2,000 నుండి 10,000 పైన ఇస్తేనే గాని ఓట్లు వేయటానికి ప్రజలు ఇళ్లలో నుండి పోలింగ్ బూత్లకు రారు. పైగా వీళ్ళకి గవర్నమెంట్ పథకాలన్నీ ఫ్రీగా ఇవ్వాలి. మా 5 సంవత్సరాల పరిపాలన కాలం ఎలక్షన్లో వీళ్ళకి ఇచ్చిన డబ్బులు రాబట్టుకోవటానికి, రాబోయే ఎలక్షన్లో మరలా వీళ్ళకి డబ్బులు పంచిపెట్టడానికి, దోచుకోవటంతోనే సరిపోతుంది. వీళ్ళకి మరలా అభివృద్ధి కావాలంట. ఓట్లకు డబ్బులు తీసుకోవటం మానేయమనండి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఏమిటో మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు ప్రజల వాదన. ఎన్నికలు వస్తేనే గాని వీళ్లకు ప్రజలు గుర్తుకు రారు. గవర్నమెంట్ పరంగా కనీసం చిన్న పని